ప్రభువు మీతో నుండనగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలు అనే భాగము. 21వ అధ్యాయము 28వ వచనము నుంచి 32వ వచనము వరకు. యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను: ఒకనికి 2 కుమారులుండెరే. అతడు పెద్దవానితో, కుమారా, నేడు నీవు మన ద్రాక్ష తోటలోనికి పోయి పని చేయము అని చెప్పగా, మొదట అతడు వెళ్ళుట నాకిష్టము లేదు అని చెప్పినను. పిమ్మట తన మనస్సు మార్చుకొని తోటకు వెళ్ళాను. తరువాత తండ్రి 2వ కుమారునితో అట్లే చెప్పాను. అప్పుడు అతడు, నేను వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళలేదు. ఆ 2 కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు అని ఆయన ప్రశ్నింపగా, మొదటివాడు అని వారు సమాధానమిచ్చారే. అప్పుడు యేసు వారితో, సొంకరులను జారుణులను మీకంటే ముందు దేవుని రాజ్యములో ప్రవేశింపబోచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను మీకు నీతి మార్గము చూపుటకు వచ్చాను, కానీ మీరతనిని విశ్వసింపరైరే. సొంకరులు జారుణులు అతనిని విశ్వసించరే. అది చూచియు మీరు హృదయ పరివర్తనము చెంది అతనిని నమ్మరైతేరే అని పలికాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువు రాకడ కోసము సంసిద్ధపడేటువంటి మనము ఆ ప్రభువు రాక మనకు ఆనందాన్ని కలిగించేటువంటిదిగా మలుచుకోవడానికి సామాజికంగా, వ్యక్తిగతంగా మనము సిద్ధపడుతూ ఉన్నాము. ఈ ఆనందానికి ఆవలి వంచన ఏముంది అనేది ప్రభువు ఈనాటి సువిశేష పఠనములో స్పష్టం చేస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞలను పాటించడంలో ఉండేటువంటి ఆనందము అసలైనటువంటి ఆనందము అని స్పష్టం చేస్తున్నారు. ఓ చిన్న సామెత ప్రభువు చెబుతూ ఉన్నారు. ఉపమానములో తండ్రి పెద్ద కుమారుని పిలిచి తోటకు వెళ్ళమంటాడు. వెళ్ళను అని చెబుతాడు. దాని ద్వారా ఆ తండ్రికి విచారము కలుగుతూ ఉంటుంది. తన కుమారుడు తన మాట వింటాడు అన్నటువంటి భావన పోయినప్పుడు ఆ తండ్రి మనస్సు బాధపడుతూ ఉంటుంది. 2వ కుమారుని దగ్గరకు వెళ్ళాడు. తోటలోనికి వెళ్ళమన్నప్పుడు వెంటనే తండ్రి మాట వింటాను అని చెప్పి మాట ఇస్తాడు. అది తండ్రికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. 2 కుమారుల ప్రవర్తనలో మొదటి కుమారుడు బాధను కలిగిస్తే 2వ కుమారుడు ఆనందాన్ని కలిగించాడు. కానీ పర్యవసానము వచ్చేసరికి మనస్సు మార్చుకున్నటువంటి పెద్దవాడు తండ్రి మాట జబదాటానే, తండ్రి మాట వినలేదు, తండ్రిని బాధ పెట్టాను అన్నటువంటి భావన, అపరాధ భావము తనలో కలిగినప్పుడు మనస్సు మార్చుకొని తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ఉంటాడు. 2వ కుమారుడు, చెప్పాను కదా తండ్రి సంతోషపడ్డాడు, చేసినా చేయకపోయినా ఆయన వచ్చి చూస్తాడా అనేటువంటి తేలిక భావముతో ఆ పని చేయకుండా ఎగ్గొడుతూ ఉంటాడు. ఇవి తెలిసినప్పుడు తండ్రికి మొదటి కుమారుడు చేసిన పనిని చూసి చాలా సంతోషపడతాడు. తన కుమారుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించినందుకు, మొదట తిరస్కరించిన తన తప్పు తెలుసుకొని మళ్ళీ తన మాట జబదాటకుండా పని చేసినందుకు ఆ తండ్రికి అంతులేని ఆనందము కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ చివరి ఫలితము ఉంది. ఆ ఫలితము మంచిదైనందుకు అది ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. 2వ కుమారుని చూచినప్పుడు ఆ ఆనందము ఆవిరైపోతూ ఉంటుంది, విచారము కలుగుతూ ఉంటుంది. ప్రభువు చెప్పిన ఈ ఉపమానములో గమనించదగినటువంటిది విచారము ఆనందముగా మారుతుంది,
ఆనందము విచారముగా మారుతుంది. మరి ఈ రెంటిలో మనము ఏ బాటలో పయనిస్తున్నామో అనేది మనము ఆలోచించుకోవాలి. దైవ జ్ఞానము దాని ఫలితమును బట్టి నిరూపించబడుతుంది అని ప్రభువు మరో సందర్భములో చెబుతూ ఉన్నారు. ఈ జ్ఞానము అనేటువంటిది ఉన్నట్లయితే ఖచ్చితంగా చేసేటువంటి పనుల ఫలితము ఆనందాన్ని ఇవ్వాలి. ఆరంభములో ఆనందాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ కూడా జీవిత ఫలితము ఎప్పుడూ కూడా ప్రభువుకి ఆనందాన్ని ఇచ్చేటువంటిదిగా మలచుకోవాలి. ప్రభు అంటూ ఉన్నారు, సుంకరులు జారుణులు మీకంటే పరలోక రాజ్యములో ముందు ప్రవేశిస్తారు. వాళ్లకు మిగిలినటువంటి వాళ్లకు ఉండేటువంటి తేడా ఏమిటి? వాళ్ళేమో పాపులు కాబట్టి తమ పాపాన్ని తెలుసుకొని పాప స్వభావాన్ని మార్చుకొని అంతిమ ఫలితము జీవిత చివరి దశలో తమ జీవితాలను మలచుకొని దేవునికి ఆమోదయోగ్యంగా మార్చుకుంటూ ఉన్నారు. అందుకే భగవంతుడు సంతోషిస్తూ ఉన్నాడు. ప్రభువు గొర్రెల ఉపమానాన్ని చెప్పినప్పుడు కూడా గొల్లవాడు ఏం చేస్తూ ఉంటాడు? తప్పిపోయిన గొర్రెను వెతికినప్పుడు మిగిలిన 99 గొర్రెల కంటే ఆ తప్పిపోయిన గొర్రె దొరికినందుకే ఎక్కువ సంతోషపడుతూ ఉంటాడు. ఆ మాటకొస్తే మనము కూడా ఏది పోగొట్టుకున్నా తిరిగి దాన్ని పొందినప్పుడు అంతకంటే విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మనము తిరిగి పొందినటువంటి దాన్ని గురించి అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాము. భగవంతుడు కూడా అంతే. ఈ లోకములో మనలను సృజించినప్పుడు మనము తిరిగి తన సన్నిధిలో ఉండాలి అని, తన ఆనందాన్ని పంచుకోవాలి అని భగవంతుడు కోరుకునేది. ఇటు దేవునికి ఆనందాన్ని ఇవ్వాలి, మనము ఆనందంగా జీవించాలి. అది దైవ నిర్ణయము, దైవ కోరిక, ఆయన అభిలాష. ఈ అభిలాషకు మనము ఎలా స్పందిస్తున్నాము అనేటువంటిదే ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలిపోతూ ఉంటుంది. తొలి మానవుడు దేవుని మాటను తిరస్కరించాడు, ఫలితంగా అనర్థాలు తెచ్చుకున్నాడు. దేవునికి సంతోషము లేదు, తనకు సంతోషము లేకుండా పోయింది. మలి మానవుడుగా పిలువబడుతూ ఉన్నటువంటి క్రీస్తు దేవుని మాటను విన్నాడు, దేవుని ఆజ్ఞ ప్రకారము జీవించారు. కష్టాలు వచ్చినప్పటికీ కూడా అంతిమంగా తాను సంతోషంగా ఉన్నారు, తండ్రి దేవుడు సంతోషంగా ఉండేటట్లు చేస్తూ ఉన్నారు. మరి మనము ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళము అనేది అన్ని స్థాయిలలో ఉన్నటువంటి వాళ్ళము ఆలోచించుకోవాలి. మొదటి కుమారుని మాదిరిగా ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా వాటిని సవరించుకొని, తెలుసుకొని, మనస్సు మార్చుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ దేవునికి సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నామా, లేకపోతే మన జీవితము ఒక నటనగా మారుతూ ఉంటుందా? అనేక మంది దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, ప్రార్థనలు చేసేటప్పుడు కానీ, దైవవాక్కును చదువుకునేటప్పుడు కానీ కేవలము పై అంటే ఇతరులు చూస్తున్నారు అన్నటువంటి దానికోసము, లేకపోతే ఇది జీవితంలో ఒక అంతర్భాగము కాబట్టి అలా రొటీన్గా చేసుకుంటూ పోతున్నాము అనుకోవడము, నేను ప్రార్థన చేస్తున్నాను, గుడికొస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను చూసి సంతోషపడతారు అని అనుకోవడం కోసము, ఇలా పైకి మాత్రమే చేసే పనులు ఏవి కూడా మనకు కానీ దేవునికి కానీ ఆనందాన్ని చేకూర్చలేవు. ఎందుకంటే చేసేవాళ్ళము మనమేమో మృక్కుబడిగా మాత్రమే చేస్తూ ఉంటాము. దేవాలయానికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ దివ్యానుభూతిని పోగొట్టుకుంటూ ఉంటాము. ఎంతసేపు ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది కొద్దిసేపు, లేకపోతే ఏదో కాస్త ఈ సమయం గడిచిపోతే నేను నా పనిని బాధ్యతను పూర్తి చేసుకున్నాను అన్నటువంటి భావన మరికొంతసేపు, లేకపోతే ఎక్కడెక్కడో ఉన్నటువంటి పనుల మీద మన దృష్టి, మన లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ కాసేపు ఉండేటువంటి మనశ్శాంతిని మనకుగా మనం పోగొట్టుకుంటూ ఉంటాము. కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు అవసరమైనటువంటిది దివ్యానుభూతి. ప్రభు మీరు ఎక్కడుంటున్నారు అని అడిగిన శిష్యులు ఒక పూట ప్రభువుతో ఉన్నందుకు మేము మెస్సియాను కనుగొన్నాము అనుకున్నారు. కాసేపు ప్రభువుతో సంభాషించినటువంటి సమరయ స్త్రీ నేను మెస్సియాను కనుగొన్నాను అని చెప్పి దివ్యానుభూతిని పొందగలిగింది, ఇతరులకు చెప్పగలుగుతూ ఉంటుంది. ఇది మనము చేయాల్సినటువంటిది, పొందాల్సినటువంటిది. ఆనందము మనము పొందేటువంటి ఆనందము దేవుడు కూడా పొందగలగాలి, మనలను చూచి గర్వపడాలి. ఇది అంతిమ ఫలితము మీద ఆధారపడి ఉంటుంది.
ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? వాళ్ళేమో మారు మనసు పొందారు, కానీ అన్నిటినీ ఆచరించేటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ప్రథమ స్థానంలో దేవుని వద్ద ఉండాల్సినటువంటి వాళ్ళు ఆచరించలేకపోతున్నారు కాబట్టి వెనక్కిపోతూ ఉన్నారు. అంటే రెండవ కుమారుని మాదిరిగా నటనగా మాత్రమే మిగిలిపోతూ ఉన్నారు. మన జీవితము నటనగా మిగిలింది అంటే మనం ఆనందాన్ని కోల్పోతాము. తాత్కాలికంగా ఇప్పుడు ఇతరులకి ఆనందాన్ని ఇస్తాము అని చెప్పి మనం అనుకుంటామేమో, మనం ఆనందాన్ని పొందుతున్నామని మనం అనుకుంటామేమో, కానీ అంతిమ ఫలితము వచ్చేసరికి మనకి సంతోషము ఉండదు, ఇతరులకు సంతోషము ఉండదు, చివరకు మనలను సృజించినటువంటి భగవంతునికి సంతోషము ఉండదు. అందుకే మాటకు చేతకు ఎప్పుడూ కూడా పొంతన ఉండాలి. మనము విశ్వసించినదే మన క్రియలలో బయల్పడాలి, మనము చేసేదే మన విశ్వాసముగా ఉండాలి. ఈ రెండిటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నట్లయితే మనము ఈ లోకములో ఆనందంగా జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. మనలను చూచినటువంటి భగవంతుడు ఆనందించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాస్తవ జీవితములో మనము తృప్తికరమైన అంటే బాధ్యతాయుతమైన జీవితము జీవించినప్పుడు నేను మంచి పని చేశాను అన్న తృప్తి మిగులుతూ ఉంటుంది. అంతిమ ఫలితము అది రక్షణకు ఉపకరించేటువంటిదిగా మారుతూ ఉంటుంది. అందుకే ప్రభువు తన శరీర రక్తాలు మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుని జీవితము ఏ విధముగా అయితే అంతిమ ఫలితాన్ని తనతో పాటు ఓ దొంగవాణ్ణి పరలోకానికి తీసుకుని వెళుతూ ఆనందముతో తండ్రి దగ్గరకు వెళుతూ ఉన్నారు, అలాగే జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా మనలో ఉండేటువంటి నటనను పూర్తిగా తీసివేసి నీతి నిజాయితీలతో ప్రారంభము నుంచి కూడా మన మాటలకు చేతలకు పొంతన ఏర్పాటు చేసుకుంటూ అటు భగవంతునికి ఇటు మనకు కూడా మన చివరి దశలో ఆనందాన్ని మాత్రమే కలిగించేటట్లు ప్రభువుని మనము కలుసుకున్నప్పుడు అటు ప్రభువు మనలను చూచి గర్వపడేటట్లు, ఆ గర్వభావాన్ని గమనించినప్పుడు మనలో ఆనందము ఉప్పొంగిపోయేటట్లు అందుకు అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.